హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పాల తాలికలు చేస్తున్నానండి. ఈ పాల తాలికలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఇదిగోండి, లీటర్ పాలు తీసుకున్నాను. ఈ లీటర్ పాలకి లీటర్ నీళ్ళు పోసుకోవాలండి. వాటర్ పోసుకోకపోతే కనుక ఈ పాల తాలికల స్ట్రక్చర్ అనేది బాగోదండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దామండి మిగతావి. లీటర్ పాలు తీసుకున్నాం కదండి. లీటర్ పాలకి 1/2 కేజీ బియ్యం పిండి తీసుకోవాలండి. ఈ బియ్యం పిండి పొడి పిండి అండి. బియ్యం కడిగి ఆరబెట్టి ఎండిన తర్వాత ఆడించుకున్న పిండి అండి. ఇది వరకు అయితే తడిపిండి ఆడించి ఎండలో పెట్టి ఎండబెట్టిన తర్వాత వాడేవారండి. ఇప్పుడు అందరూ ఇలాగే వాడుతున్నారండి పొడిపిండిని. బెల్లం అండి, లీటర్ పాలకి 600 గ్రాముల నుంచి 3/4 కేజీ వరకు వేసుకుంటున్నారండి. దాంట్లోనే కొంచెం పంచదార అనేది యాడ్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు నేను బెల్లం ఇదిగోండి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. 150 గ్రాముల పంచదార తీసుకున్నానండి. అంటే 650 అయిందండి. 600 గ్రాముల నుంచి 750 గ్రాముల వరకు తీపి అనేది మనం అంటే బెల్లం తీసుకోవాలి. అచ్చంగా మనం బెల్లమే తీసుకున్నాం అనుకోండి, బెల్లంలో తీపి తక్కువ ఉండడం వల్ల స్వీట్ అనేది సరిపోదండి. అందుకనే 150 గ్రాములు పంచదార, అంటే మీరు 100 గ్రాములో 150 గ్రాములో పంచదార తీసుకోవాలండి. మైదా పిండి 3 స్పూన్లు తీసుకోవాలండి. ఎందుకంటే మనం తాలికలు చేసినప్పుడు ఉత్తి బియ్యం పిండి అయితే అవి చిన్న చిన్నగా ఇరిగిపోతాయండి, చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి. అదే కనుక మైదా పిండి యాడ్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం బారుగానే వస్తాయండి తాలికలు. అందుకని మైదా పిండి అనేది 3 స్పూన్లు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్ల సగ్గుబియ్యం, 3 స్పూన్లు సేమియా, 1/4 కప్పు వరకు నెయ్యి తీసుకున్నానండి. ఈ నెయ్యి అనేది డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి అండి. డ్రై ఫ్రూట్స్ ఏమో కిస్మిస్, జీడిపప్పు తీసుకున్నాను. అలాగే చిటికెడు ఉప్పు, 2 స్పూన్లు ఇలాచీ పౌడర్ తీసుకున్నానండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. బెల్లాన్ని ఇలా కోరుకోవాలండి. తర్వాత పంచదార కూడా వేసేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఒక 1/2 లీటర్ వరకు పోసుకుంటే సరిపోద్దండి. బెల్లం ఇలా కొంచెం తడిచి ములిగితే సరిపోద్ది. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ బెల్లం నీళ్ళు దాకా పెట్టుకోవాలండి. ఫస్ట్ మనం ఈ బెల్లాన్ని వాటర్లో కరగనివ్వాలి. కరిగిన తర్వాత వడకట్టుకోవాలండి. తర్వాత కొంచెం చిక్కబడేలాగా మరగబెట్టుకోవాలి. ఇదిగోండి, బెల్లం కరిగింది కదా, దీంట్లో నలకలు ఉన్నాయండి. అందుకని మనం ఇప్పుడు వడకట్టుకుందామండి. పిల్లలకు పనిచేస్తే ఉంచమన్నా. ఇదిగోండి, తుక్కు ఎలా ఉందో చూసారా? అది చెరుకు తుక్కండి. ఇదిగోండి, ఇది ఆఖరి మనం వాటర్ పెట్టి కడిగేసుకుని మళ్ళీ దీంట్లోనే వేసి కొంచెం చిక్కబడేంత వరకు మరగబెట్టుకుందాం. ఎంతవరకు చిక్కబడాలో నేను వీడియోలో మీకు చెప్తానండి. ఇదిగోండి, స్టవ్ పైన పెట్టి కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి బెల్లం పాకాన్ని. ఇంకొంచెం చిక్కబడాలండి. ఇలా పోసినప్పుడు వాటర్ లాగా కాకుండా కొంచెం ఆయిల్ లాగా పడేంత వరకు మరిగించుకోవాలి. ఇదిగోండి, ఇది వాటర్లా పడుతుంది కదా, అదే ఆయిల్ అయితే కొంచెం ఇలా పోసినప్పుడు కొంచెం జిగురుగా ఉన్నట్టు చిక్కగా ఉన్నట్టు పడుతుంది కదా, అలాగా మనం మరిగించుకోవాలి. ఇంకొంచెం మరిగించాలి. ఇదిగోండి, ఇలా మరిగితే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా మనం బెల్లం పాకాను గిన్నెలో పోసుకుని చల్లారనివ్వాలండి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి,
మనం ఇప్పుడు పిండి కలుపుకుందామండి. పిండి కలుపుకోవడానికి పిండి గిన్నెడు తీసుకున్నాం కదండి, 1/2 కేజీ. ఇప్పుడు ఇన్ని వాటరు ఓ దాకలో పోసుకోవాలండి. అలాగే చిటికెడు సాల్టు, కొంచెం బెల్లం తురిమేసుకోవాలండి. ఇది పాకం పట్టేటప్పుడు కొంచెం పక్కకు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ని మరిగించి బియ్యం పిండిలో పోసుకుని జంతికల పిండిలాగా మనం కలుపుకోవాలండి. బెల్లం అనేది తాలికలు తీగా ఉండడం కోసం వేస్తున్నానండి. సాల్ట్ ఏమో టేస్ట్ కోసం వేసానండి. ఇప్పుడు ఈ వాటర్ని మరగబెట్టుకుందామండి. ఒక పొంగు వస్తే సరిపోద్దండి. సేమియాని ఇలా నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలండి. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యానికి నెయ్యి వేసి కలుపుకోవాలండి. ఇదిగోండి, సగ్గుబియ్యానికి ఇలా నెయ్యి వేసి కలపడం వల్ల పాలలో వేసామనుకోండి చిక్క మెరుస్తాయండి. వాటర్లో నానబెట్టవచ్చు, కాకపోతే ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి చూడడానికి. అందుకని నేను నెయ్యి వేసి సగ్గుబియ్యానికి పట్టించానండి నెయ్యిని. ఇదిగోండి, బియ్యం పిండిని ఒక ప్లేట్లో పోసుకుని అలాగే మైదా పిండిని కూడా వేసుకోవాలండి. ఇదిగోండి, మనం మరగబెట్టుకున్న వాటర్ అండి. ఈ వాటర్ని కొంచెం కొంచెంగా పిండిలో పోసుకుని కలుపుకోవాలండి. ముందు గరిటతో కలుపుకోవాలండి, వేడిగా ఉన్నాయి కదండి నీళ్ళు. అలా చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనం జంతికల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. ఇదిగోండి, బాగా కలుపుకోవాలి పిండిని స్మూత్గా. కరెక్ట్గా మనం గిన్నెడి పిండికి గిన్నె వాటర్ తీసుకున్నాం కదండి, కరెక్ట్గా సరిపోతాయండి. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి మెత్తగా. ఇదిగోండి, ఇప్పుడు మనం పాలని పొయ్యి మీద పెట్టుకుని 2 పొంగులు రానిద్దామండి. 2 పొంగులు వచ్చిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలండి. తాలికలు ఒత్తుకోవడానికి జంతికల గిద్ద తీసుకోవాలండి. బెజ్జాలు కొంచెం లావుగా ఉన్నవి తీసుకోవాలి. ఇప్పుడు ఈ గిద్దలకి నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇదిగోండి, ఒక పొంగు వచ్చింది కదా, ఇంకొక పొంగు వచ్చిన తర్వాత సగ్గుబియ్యం వేసుకుందాం. ఇదిగోండి, ఇంకో పొంగు వచ్చింది కదా, ఇప్పుడు మనం సగ్గుబియ్యాన్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మెల్లగా కలుపుకోవాలండి, పాలు కదా. రెండు పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు మనం తాలికలు ఒత్తుకోవాలండి. అంటే ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత తాలికలు ఒత్తుకోవడం స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి, లోపు మనం గిద్దల్లో పిండి పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా కొంచెం తీసుకుని బాగా పెట్టుకోవాలండి. అలా వస్తున్నాయి కదండి. సగ్గుబియ్యం అడుగంటకుండా ఇలా మెల్లగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు మనం పిండిని ఒత్తుకుందామండి. జంతికల గిద్దలో పెట్టుకున్నాం కదా, ఇలా పైనుంచి ఇలా వదలాలండి. ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ ఒత్తుకోవాలండి తాలికల్ని. పొంగు వస్తే ఇప్పుడు మనం వేసిన తాలికలు పైకి వస్తాయండి.
అయిగోండి, చూసారు కదా ఎలా పైకి వస్తున్నాయో. ఇవి మేము బయట కొన్న పాలండి, అందుకనే లీటర్ నీళ్ళే పోసాను. అదే కనుక మన ఇంట్లో గేదె పాలు అయితే బాగా చిక్కగా ఉంటాయి కదండి, లీటర్న్నర నీళ్ళు పోసుకోవాలండి. ఇదిగోండి పొంగు వచ్చింది కదా, మళ్ళీ ఇంకో గిద్ద ఒత్తుకోవాలి మనం. మళ్ళీ ఇంకో పొంగు వచ్చి మనం ఒత్తుకున్న తాలికలు పైకి వచ్చే వరకు ఆగి అప్పుడు మళ్ళీ ఒత్తుకోవాలండి. పొంగు వస్తే పైకి వచ్చేస్తాయండి. ఒక్కసారి అడుగు ఏమన్నా అంటుతుందేమో కలుపుకోవాలి మెల్లగా. ఇదిగోండి ఏమీ అంటట్లేదు. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఒత్తుకోవాలి. ఈ పిండిని చూపించు. అదేవిధంగా మొత్తం ఈ పిండిని ఒత్తుకోవాలండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. తాలికలు వచ్చిన తర్వాత ఇంత పిండి మిగిలిపోయింది. ఇప్పుడు పిండిలో మనం వేడి చేసుకున్న వాటర్ పోసుకుని, అంటే చల్లారిన వాటర్ పోసుకుని దాంట్లో పోసుకోవాలండి. ఇదిగోండి ఈ పిండిని మనం వాటర్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకుని పోసుకోవడం వల్ల పాల తాలికలు స్ట్రక్చర్ అనేది కొంచెం చిక్కగా చూడటానికి బాగుంటుందండి. ఇప్పుడు సేమియాలు వేసుకోవాలండి. పెడుతుందేమో ఒకసారి చూద్దామండి. ఇలా సైడ్ నుంచి ఇలా మెల్లగా పెట్టుకోవాలి. ఇదిగోండి అడుగేమీ అంటట్లేదు, మెల్లగా కలుపుకోవాలండి. ఇదిగోండి మనం పిండిని వాటర్లో కలుపుకున్నాం కదండి, ఆ వాటరు మరగబెట్టి చల్లార్చిన నీళ్ళండి. ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదా దీంట్లో పోసుకుందామండి. వేడిగా పోయకూడదు, కొంచెం పోసాను. ఇవి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇవి తర్వాత పోద్దామండి. పిండి నీళ్ళు పోసిన తర్వాత పొంగు వస్తే ఆ పిండి కూడా ఉడుకుతుందండి, అందుకని పొంగు రానివ్వాలంటున్నాను. ఇదిగోండి పొంగు వచ్చింది కదా, ఈ వాటర్ కూడా పోసేసుకుందాం. ఈ పిండి నీళ్ళు అనేది మనం చివరిలో పోసుకోవాలండి, లేకపోతే అడుగంటుతుందండి, పిండి కదండి. ఇదిగోండి సగ్గుబియ్యం ఉడికింది అంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా తాలికలు కూడా ఉడికిపోయినాయండి, ఎందుకంటే ఇలా మనం ఒకటి పైకి వచ్చిన తర్వాత ఒకటి ఒత్తుకోవడం వల్ల తాలికలు కూడా త్వరగా ఉడుకుతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా మనం ఒకసారి ఇలా కలుపుకోవాలి. అడుగు ఏమైనా అంటుందేమో, అడుగైతే అంటలేదండి. ఇప్పుడు మనం దీంట్లో ఇదిగోండి బెల్లం పాకం పోస్తున్నాను. ఈ బెల్లం పాకం అనేది పూర్తిగా చల్లారింది పోసుకోవాలండి. ఎందుకు అంటే బెల్లం పాకం వేడిగా ఉండి ఈ పాలు కూడా వేడిగా ఉంటే పాలు అనేది ఇరిగిపోతాయండి, అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత బెల్లం పాకం పోసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మెల్లగా బెల్లం పాకం ఇలాచీ పౌడరు మొత్తం తాలికలకి పట్టేలాగా మెల్లగా కలుపుకోవాలండి సైడ్ నుంచి. ఇదిగోండి ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, దాంతోపాటు నెయ్యిని కూడా పోసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మెల్లగా కలుపుకోవాలండి. ఇదిగోండి మనం ఈ కన్సిస్టెన్సీలో దించుకుంటే కొంతసేపటికి చిక్కబడిపోతుందండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకునే పాల తాలికలు రెడీ అయ్యాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో ఈ పాల తాలికలు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.